హాయ్ అండి, వెల్కమ్ టు హమ్మింగ్ కుకరీ. నేను మీ శ్రవంతి. ఈ లాక్డౌన్లో బయట ఫుడ్ మిస్ అవుతున్నారా? అయితే ఇంట్లోనే ఈజీగా డామినోస్ స్టైల్ వెజ్ చీజ్ పిజ్జా ఎలా చేయాలో చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా చూసేద్దామా? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కప్పు మైదా పిండి, అరకప్పు పెరుగు, పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, సాల్ట్, వెజ్జీస్, మొజరెల్లా చీజ్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్ తీసుకొని అందులో మైదా పిండిని యాడ్ చేసుకోండి. ఇక్కడ మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. తర్వాత అందులో పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, సాల్ట్ యాడ్ చేసి కలపండి. ఇందులో పెరుగుని యాడ్ చేసి బాగా చపాతీ ముద్దలా చేసుకోండి. ఇంకా వాటర్ యాడ్ చేసే అవసరం లేదు, ఎందుకంటే ఒక కప్పు మైదాకి అరకప్పు పెరుగు కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి హాఫ్ అన్ అవర్ ఉంచండి. హాఫ్ అన్ అవర్ తర్వాత అందులో బటర్ యాడ్ చేసుకొని బాగా కలపండి. ఎంత బాగా కలిపితే మన డౌ అంత సాఫ్ట్గా ఉంటుంది. ఇంకో హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పక్కన ఉంచండి. ఈలోపు మనం పిజ్జా సాస్ ప్రిపేర్ చేసుకుందాం. దానికి ఒక బౌల్లో 1 స్పూన్ టొమాటో కెచప్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ షెజ్వాన్ సాస్, 1 స్పూన్ పిజ్జా టాపింగ్ని యాడ్ చేసి కలపండి. ఈ సాసెస్ అన్నీ మీ దగ్గర లేకపోయినా టొమాటో కెచప్లో చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకొనైనా టాపింగ్లా యూజ్ చేసుకోవచ్చు. పిజ్జా టాపింగ్ రెడీ అయిపోయింది. పిజ్జా బేస్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు పిండిని తీసుకొని మరీ పల్చగా లేదా మందంగా కాకుండా మీడియం థిక్నెస్ ఉండేలా చేసుకోండి. మీరు తీసుకునే ప్లేట్ సరిపడా ఉండేలాగా పిజ్జా బేస్ని చేసుకోండి. ఆ ప్లేట్కి ఆయిల్ రాసి స్ప్రెడ్ చేయండి. పిజ్జా బేస్ని ప్లేట్లోకి తీసుకొని బాగా స్ప్రెడ్ చేయండి. తర్వాత ఫోర్క్ తీసుకొని ఇలా హోల్స్ పెట్టండి. ఇప్పుడు పిజ్జా టాపింగ్ని బేస్ మీద స్ప్రెడ్ చేయండి. తర్వాత చీజ్ని గ్రేట్ చేసుకుందాం. చీజ్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు వెజ్జీస్ని యాడ్ చేద్దాం. మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్వీట్ కార్న్, టొమాటో, క్యాప్సికమ్, ఆనియన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పిజ్జా కుక్ చేయడానికి ఇలా ఒక లోతైన ప్యాన్లో ఇసుకని యాడ్ చేయండి. మీ దగ్గర ఇసుక లేకపోయినా సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ హీట్ అయ్యాక ప్లేట్ పెట్టడానికి సపోర్ట్గా ఏదైనా గిన్నెని పెట్టండి. ఇప్పుడు ప్లేట్ని ఆ గిన్నెపై ఉంచి మూత పెట్టి లో ఫ్లేమ్లో 1 అవర్ కుక్ చేయండి.
మూత తీసి చూద్దాం. చూడండి పిజ్జా అంతా బాగా కుక్ అయింది. ఇంకా నాకైతే ఎప్పుడెప్పుడు కట్ చేసుకొని తినేద్దామా అని ఉంది. మరి మీరందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.